నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. తొలుత శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ మౌలిక సదుపాయాలు మెరుగుదలలో భాగంగా నూతన విద్యుత్ స్తంభాలు ప్రారంభించారు. రైతన్న మీకోసంలో భాగంగా పొలాల్లోకి వెళ్లి అన్నదాతలతో ముఖాముఖిగా మాట్లాడారు. మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ నర్సరావుపేట మండలం కేసానపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సింగిల్ ఫేజ్ కరెంట్ 3 ఫేజ్గా మార్చి దాదాపు 600 కరెంటు పోల్స్ను కూడా మరి వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి 10 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో కేసానపల్లి రెవెన్యూ డివిజన్లో దాదాపు 480 రైతులకి 3వ విడతగా 6,000 రూపాయలు వేయడం జరిగింది. అంటే టోటల్గా అందరికీ మరి 3వ విడతగా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ ప్లస్ PM కిసాన్ ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 29 లక్షల రూపాయలని మరి కేసానపల్లి రెవెన్యూ డివిజన్ రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని విధాల ప్రతి గ్రామంలో సింగిల్ ఫేజ్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్గా మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లన్నీ కూడా వేస్తున్నారు, సైడ్ రేంజ్ కడతా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారు కానీ, పంచాయతీ PS గారు కానీ, సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరై విజయవంతం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా కేసానపల్లి గ్రామం మన తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలు అండగా ఉన్నారు. వారందరూ కూడా టీడీపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఎంపీపీని కూడా మనం ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో కష్టాలు పడి అది కూడా ఎలక్షన్ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ఎంపీపీ గారికి, గ్రామ నాయకులకి, పార్టీ ప్రెసిడెంట్కి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ